హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు మనం కుక్కర్లో ఎగ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ఎగ్ పులావ్ చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందు మసాలాని రెడీ చేద్దాం. అందుకోసం వెల్లుల్లిపాయలు, అల్లము, కొత్తిమీర, పుదీనా ఒక్కొక్క కప్పు తీసుకోండి. ఈ 4 ఒక్కొక్క కప్పు తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత స్టవ్ పైకి కుక్కర్ తీసుకొని అందులోకి ఆయిల్ కొంచెం ఒక 3 స్పూన్స్ వరకు గీ వేసుకొని బాగా వేడవ్వనివ్వాలి. ఈ వేడైన ఆయిల్లోకి మనకి బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ ఉంటాయి కదా ప్యాకెట్లో, ఆ ప్యాకెట్కి ఉండే మసాలాలు మొత్తం ఈ వేడి ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కొత్తిమీర, పుదీనా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఈ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఆ తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు కొబ్బరి మసాలా వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలాగా ఆయిల్ అంతా బయటికి వచ్చేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్, 4 పచ్చిమిరపకాయలు బాగా కట్ చేసి పెట్టుకొని ఈ ఆయిల్లోకి వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేవి త్వరగా కుక్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 3 టమాటా ముక్కల్ని కూడా ఈ ఆనియన్స్ మిక్చర్లోకి వేసుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇవన్నీ బాగా మగ్గితేనే మనకి టేస్ట్ వస్తుంది. తర్వాత ఇవన్నీ మగ్గేలోపు మనం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి. బాయిల్ అయిన తర్వాత ఎగ్స్ అన్నీ వాటికి చాక్తో చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. మరీ లోపలికి కట్ అయ్యేటట్టు కాదు, కొంచెం చిన్నగా పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, మనకి ఈ మసాలా అంతా బాగా ఈవెన్గా ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ అన్నీ ఈ మసాలాల్లోకి వేసుకొని ఒక 3 స్పూన్స్ వరకు చిల్లీ పౌడరు, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, ఒక స్పూన్ వరకు క్రిస్టల్ సాల్టు, ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. మనకి ఎగ్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా బాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత కసూరి మేతి వేసుకొని కొంచెం చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇంకొంచెం సేపు మనం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఈ ఎగ్ కర్రీలోకి పైనంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ నార్మల్ రైస్ తీసుకుంటున్నానండి. నార్మల్ రైస్కి 1 కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. అదే బాస్మతి రైస్ అయితే 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ పోసుకోవాలన్నమాట. నేనైతే 2 కప్స్ రైస్ అండ్ 4 కప్స్ వాటర్ తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ని బాగా కలుపుకోవాలి, ఈ రైస్ మొత్తం కలిసేటట్టు. ఇప్పుడు మీరు టేస్ట్ చెక్ చేసుకోండి, ఉప్పు కారం కావాల్సి ఉంటే కొంచెం యాడ్ చేసుకొని కలుపుకొని ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలన్నమాట. చూసారు కదా, అంతేనండి. ఇంకా మనకి ఈ ఎగ్ పులావ్ అనేది రెడీ అయిపోయిందనమాట. ఇంకా మనం ప్లేటుల్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా రుచికరమైన ఎగ్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.